సహజ సంఖ్యల్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఈ రెండింటిని మనం నేర్చుకోబోతున్నాం. పూర్ణాంకాలు మరియు పూర్ణ సంఖ్యలు అనేవి 5th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఉన్నాయి. పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటారు. వీటిని జెడ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ కాబట్టి డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు. జర్మన్ లాంగ్వేజ్లో జహ్లెన్ అనే పదం నుండి ఈ పూర్ణ సంఖ్యలు అనేది వచ్చింది. సో జహ్లెన్ అంటే అర్థం సంఖ్యలు. 1 2 3 4 5 ఎక్సెట్రా 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 వాటిని సహజ సంఖ్యలు అంటారు. ఆ సమూహానికి అదనంగా 0 చేర్చితే దాన్ని పూర్ణాంకాలు అంటారు. ఇక ఆ సమూహానికి రుణ సంఖ్యలు కూడా చేర్చినట్లయితే వచ్చిన దాన్ని పూర్ణ సంఖ్యల సమూహం అని అంటారు. ఈ పూర్ణ సంఖ్యల సముదాయంలో 1 నుంచి ఉన్నవారిని ధన పూర్ణ సంఖ్యలు అని చెప్తారు, పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. -1 నుంచి ఉన్నవారిని రుణ పూర్ణ సంఖ్యలు అంటారు, నెగటివ్ ఇంటీజర్స్ అని చెప్తారు. ధన పూర్ణ సంఖ్యల్ని Z+, రుణ పూర్ణ సంఖ్యల్ని Z- అనే అక్షరాలతో ఇండికేట్ చేస్తారు. ఇక మధ్యలో ఉన్నటువంటి 0 అనేది ధన పూర్ణ సంఖ్య కానీ రుణ పూర్ణ సంఖ్య కానీ అవ్వదు, కేవలం అది ఒక పూర్ణ సంఖ్య. అయితే ఈ 0 నుంచి ఉన్నవారిని మనం పూర్ణాంకాలు అంటున్నాం. పూర్ణాంకాలు ఈ మొత్తం ఇంటీజర్స్లోంచి అంటే జడ్లోంచి ఈ 0 నుంచి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా రుణం కాని సంఖ్యలు అంటారు. అంటే రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలకే మరో పేరు, వీటికే మరో పేరు రుణేతర పూర్ణ సంఖ్యలు. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి ఈ విషయం. రుణేతర పూర్ణ సంఖ్యలు, నాన్ నెగటివ్ ఇంటీజర్స్. రుణేతర పూర్ణ సంఖ్యల్లో కనిష్టమైంది ఏది అంటే 0. రుణేతర పూర్ణ సంఖ్యలన్నా W అన్నా ఒకటే కాబట్టి ఈ Wలో కనిష్ట సంఖ్య 0. 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాసుల్లో సంఖ్యలను సంఖ్యారేఖపై కలపడం, సంఖ్యల్ని సంఖ్యారేఖపై తీసివేయడం, గుణించడం ఇలాంటివన్నీ కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. అలాగే ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు ఇచ్చినట్లయితే ఆ 2 పూర్ణ సంఖ్యల మధ్య ఉండే పూర్ణ సంఖ్యల సంఖ్య అడగడం కూడా 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం సంఖ్యారేఖ ఆధారంగా సంఖ్యల్ని కలపడం, తీసివేయడం, గుణించడంతో పాటుగా 2 సంఖ్యల మధ్య ఉండే పూర్ణ సంఖ్యల గురించి కూడా తెలుసుకుంటాం. ఇక్కడ పూర్ణ సంఖ్యా రేఖ ఇవ్వడం జరిగింది. ఒక సంఖ్యారేఖపై కుడివైపు రైట్ సైడ్ వెళ్తూ ఉంటే ఒక సంఖ్య నుంచి దాని తరువాత సంఖ్యకి 1 యూనిట్ పెరుగుతుంది. అలా పెరుగుదల అనేది కంటిన్యూ అవుతూ అటువైపు కుడివైపు వెళ్తున్న కొలది వాటి విలువలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎడం వైపున వస్తున్నప్పుడు ప్రతి సంఖ్య నుండి దాని తరువాత సంఖ్యకి 1 యూనిట్ విలువ తగ్గుతూ అలా ఇటువైపు వస్తున్న కొలది వాటి విలువలు తగ్గుతూ ఉంటాయి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక సాధారణమైన ప్రశ్న చూడండి. -3కు 2 యూనిట్ల దూరంలో ఉండే సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారు. -3కు 2 యూనిట్ల దూరం. -3కు 2 యూనిట్ల దూరం అంటే మనం కుడివైపు 2 యూనిట్లు వెళ్ళాలి, ఎడమవైపు 2 యూనిట్లు వెళ్ళాలి, రెండు వైపులా కూడా చూడాలి. సో -3 నుంచి కుడివైపు 2 యూనిట్లు వెళ్ళినట్లయితే +2 అనేది యాడ్ చేసినట్లయితే దాని వాల్యూ -1 అవుతుందని చెప్పాం. అలాగే -3 నుండి ఎడమవైపుకు 2 యూనిట్లు వెళ్ళినట్లయితే అంటే మైనస్ చేయాలి, ఎడమవైపు వెళ్తే మైనస్ చేయాలి, 2 యూనిట్లు వెళ్తే దాని వాల్యూ -5 అవుతుంది. ఇప్పుడు -3 నుండి 2 యూనిట్ల దూరంలో గల సంఖ్యల యొక్క లబ్ధం తెలుసుకోవాలంటే ఆ రెండింటిని గుణించాలి. సో -5 × -1 = 5. సో థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అయింది. మరొక తేలికైనటువంటి ప్రశ్న చూసి ఆ తర్వాత అప్లికేటెడ్గా కాస్త స్ట్రెంత్గా ఉన్నటువంటి ప్రశ్నలు కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యారేఖపై 4 నుండి 10 యూనిట్ల దూరంలో గల పూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారు. 4 నుండి 10 యూనిట్ల దూరం. సో 4 తీసుకోండి. 4 నుండి 10 యూనిట్ల దూరం అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా తీసుకోవాలి. అంటే కుడివైపు 10 యాడ్ చేయాలి, ఎడం వైపు 10 సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 10 తీసేయాలి.
4కి 10 కలిపితే 14 వస్తుంది. 4లో 10 తీసేస్తే -6 అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని గుణిస్తే 14 -6ల -84 అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. ఇంతవరకు మనం టెక్స్ట్ బుక్లో ఉన్న తేలికైన ప్రశ్నలు చూసాం. ఇప్పుడు సంఖ్యారేఖపై వచ్చే సమస్యలని అప్లికేటెడ్గా తయారు చేస్తే అవి ఏ విధంగా ఉండబోతున్నాయో మనం చూడబోతున్నాం. ఒక సంఖ్యారేఖపై -3కు కుడివైపున 5 యూనిట్ల దూరంలో ఏ అనే సంఖ్య కలదు. అదే సంఖ్యారేఖపై 7 యూనిట్ల దూరంలో ఎడమ వైపున బి అనే సంఖ్య కలదు. అయినా ఏ మైనస్ బి ఎంత అని అడిగారు. అక్కడ ఆప్షన్లు ఉన్నాయి. ప్రశ్న స్క్రీన్ మీద ఎగ్జిబిట్ అవుతుంది, జాగ్రత్తగా మీరు పరిశీలించండి. -3 నుండి కుడివైపున 5 యూనిట్ల దూరంలో ఏ ఉంది. కాబట్టి -3కి కుడివైపున కాబట్టి +5 కలపాలి. సో -3కి +5 కలిపితే +2 మిగులుతుంది. ఒక మైనస్ ఒక ప్లస్ ఉండే సందర్భంలో వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ తీసుకొని వేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, 2 ప్లస్లున్నా మీరు కలిపేటప్పుడు ప్లస్ వేయాలి, 2 మైనస్లుంటే మీరు కలిపేటప్పుడు మైనస్ వేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మాత్రం ఆ రెండిటి యొక్క విలువలు చూస్తూ అందులో ఏది పెద్దది ఉంటుందో ఆ సింబల్ వేయాల్సి ఉంటుంది. సో 2 ధన సంఖ్యలు కలిపితే ధన సంఖ్య వస్తుంది, 2 రుణ సంఖ్యలు కలిపితే రుణ సంఖ్యే వస్తుంది. మైనస్సు గుణించేటప్పుడే ప్లస్ అవుతుంది, కలిపేటప్పుడు మైనస్సే అవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి మైనస్ కలిపితే మైనస్సే వస్తుంది. అదే ఒక ప్లస్ని ఒక మైనస్ని మనం కలిపే సందర్భంలో ఆ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ సింబల్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ -3ని కుడివైపు 5 యూనిట్ల దూరం కాబట్టి +5ని కలుపుతున్నాం. ఈ రెండింటి యొక్క భేదం డిఫరెన్స్ తీసుకుంటే 5కి 3కి డిఫరెన్స్ 2. అయితే రెండిట్లో ఏది పెద్దది అంటే +5 పెద్దది కాబట్టి ఆ సింబల్ ఇక్కడ వేస్తాం. కాబట్టి ఏ = +2. అలాగే ప్రశ్నలో ఇంకేమి ఇచ్చారని చూసినట్లయితే +2 నుండి 7 యూనిట్ల దూరంలో ఎడమ వైపున బి కలదు అన్నారు. సో ఎడమ వైపున బి ఉంది కాబట్టి ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ రావాలంటే ఏం చేయాలి? తీసేయాలి. ఎంత తీయాలి? 7 తీయాలి. 7కి 2కి భేదం ఎంత? 5. 7కి 2కి భేదం 5. ఇది ప్లస్ సింబల్, అది మైనస్ సింబల్. ఏది ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉంది. మరి దాని సింబల్ ఏంటి? మైనస్. కాబట్టి బి వాల్యూ -5 అవుతుంది. ఇంతకీ మనకి ప్రశ్నలు అడిగింది ఏంటి? ఏ మైనస్ బి ఎంత? ఏ మైనస్ బి. ఏ అంటే 2 మైనస్ బి అంటే -5. బ్రాకెట్ అంటే అర్థం గుణించమని. కాబట్టి 2 మైనస్ గుణిస్తే +5 అవుతుంది, కలిపితే 7 అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. తేలికైన ప్రశ్నే, గుర్తుల దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం. సో -3కి +5 కలిపేటప్పుడు ఇద్దరికీ వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరి యొక్క డిఫరెన్స్ 2 తీసుకున్నాను. -3 కంటే +5 పెద్దది కాబట్టి ప్లస్ వేశాను. అలాగే 2కి 7కి ఉన్న డిఫరెన్స్ 5 వేశాను. ఇద్దరిలో -7 పెద్దది కాబట్టి ఈ సింబల్ మైనస్ వేశాను. సో ఏబి 2 వచ్చిన తర్వాత ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, అది 7 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యారేఖపై -20 నుండి కుడివైపున 15 యూనిట్ల దూరంలో ఏ, ఎడమ వైపున 8 యూనిట్ల దూరంలో బి ఉన్నచో ఏ ఇంటూ బి ఎంత? సో ఒక సంఖ్య గురించే ప్రస్తావించారు. ఈ -20 నుండి 15 యూనిట్ల దూరంలో ఇక్కడ ఏ ఉంది, అలాగే ఎడమ వైపున 8 యూనిట్ల దూరంలో బి అనేది ఉంది. ఆ రెండింటి యొక్క లబ్ధం కావాలి. కుడివైపున కలపాలి కాబట్టి -20కి 15 కలపాలి. ఒక చోట మైనస్ ఉంది, ఒక చోట ప్లస్ ఉంది. అయితే ఇద్దరికి డిఫరెన్స్ తీసుకోవాలి. 20కి 15కి డిఫరెన్స్ ఎంత? 5. మరి ఇద్దరిలో ఏ సింబల్ వేయాలి? మైనస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి మైనస్ పెట్టాలి. అంటే ఏ అనేది -5. అలాగే -20కి -8ని యాడ్ చేయాలి. 2 ప్లస్లు ఉన్నాయి, యాడ్ చేయమన్నాను.
రెండు మైనస్లు ఉన్నాయి, యాడ్ చేయమన్నాను. సో -20కి -8 కలిపితే -28 వస్తుంది. మైనస్ కలిపితే మైనస్ఏ, గుణిస్తేనే ప్లస్. ఇది బి అవుతుంది. సో ఇప్పుడు ఏ బి ఇద్దరిని గుణించమని చెప్తున్నారు. ఏ ఇంటూ బి గుణించమని చెప్తున్నారు. ఏ అంటే -5 ఇంటూ బి అంటే -28. ఇప్పుడు మైనస్ని గుణిస్తున్నాము కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. 5 28 గుణించాలి. 5 8 40 పై 4, 5 రెళ్ళ 10కి 4 కలిపితే 14. సో 140 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో మైనస్ గుణిస్తే ప్లస్, 5 28 140, సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం. ఇంతవరకు మనం ఫాలో అయినటువంటి ప్రశ్నల కంటే మరి కాస్త స్టాండర్డ్ పెంచుతున్నాం చూడండి. ఎన్సీఆర్టీ సిలబస్కి వెళ్తున్నాను. సంఖ్యారేఖపై ఒక సంఖ్యకు సమాన దూరంలో ఉండే రెండు సంఖ్యల మొత్తం -20 అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అని ప్రశ్నలో అప్లికేటెడ్గా అడగబడింది. ఇక్కడ సంఖ్య ఇవ్వలేదు, ఆ సంఖ్య నుండి ఉండే దూరము ఇవ్వలేదు. ఇంతవరకు మనం చేసిన అన్ని ప్రశ్నల్లో సంఖ్య ఇచ్చారు, సంఖ్య నుండి ఉండే దూరము ఇచ్చారు. కానీ ఈ ప్రశ్నలో ఆ ఇన్ఫర్మేషన్స్ ఏవీ ఇవ్వలేదు. కేవలం సంఖ్యారేఖపై ఒక సంఖ్య నుండి సమాన దూరంలో ఉండే రెండు సంఖ్యల యొక్క మొత్తం -20గా ఇచ్చారు. అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం కావాలి. ఇలాంటి ప్రశ్నలో లాజికల్ వెర్షన్ అనేది ఇమిడి ఉంటుంది. సో మన సెన్స్ బాగా వాడాల్సి ఉంటుంది. క్వశ్చన్లో ఇచ్చినటువంటి సంఖ్యల మొత్తం ఎంత? -20. ఆ -20ని 2తో భాగించాల్సి ఉంటుంది. ఆ -20ని 2తో భాగిస్తే మనకి -10 అనేది వచ్చింది. ప్రశ్నలో ఏ సంఖ్య నుండి అయితే సమాన దూరంలో రెండు సంఖ్యలు ఉన్నాయి అని చెప్పారో ఆ సంఖ్య మనకు దొరికింది, అది -10. సో ఆ సంఖ్య -10. మరి ఆ సంఖ్య నుండి సమాన దూరంలో ఉన్న ఆ రెండు సంఖ్యలు ఎవరు అని చూసినట్లయితే ఈ 10లో సగం ఎంత అండి? 5. సో ఇటువైపు 5 కలపాలి, ఇటువైపు 5 తీసేయాలి. 10లో మరో 5 -5 తీసేస్తే -15 అవుతుంది. -10కి ఈ +5 కలిపితే -5 అనేది వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలో ప్రస్తావించినటువంటి ఆ రెండు సంఖ్యలు ఎవరో కాదు, -5 -15. ఇప్పుడు మన ప్రశ్నని మరొకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒక సంఖ్యారేఖపై ఒక సంఖ్య నుండి సమాన దూరంలో, ఇటైనా 5 యూనిట్ల దూరమే, ఇటైనా 5 యూనిట్ల దూరమే, సమాన దూరంలో ఉండే రెండు సంఖ్యల మొత్తం అంటే -15 -5, రెండు సంఖ్యల మొత్తం -20 అయ్యింది. అయినా ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అని అడిగారు. మరి ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం కావాలంటే ఏం చేయాలి? -15ని -5ని గుణించాలి. మైనస్ కలిపితే మైనస్ అవుద్ది, కానీ గుణిస్తే మాత్రం ప్లస్ అవుద్ది. కాబట్టి +15 75. సో ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఇదంతా కూడా కేవలం మన లాజికల్ సెన్స్ మీద ఆధారపడినటువంటి సొల్యూషన్. సో ఇటువంటి ప్రశ్నలో ఆ సంఖ్య ఏది అంటే ఆ మొత్తాన్ని బై 2 చేసుకోండి, దాని ద్వారా మీకు ఆ సంఖ్య లభిస్తుంది. మరలా అందులో ఉన్న సగాన్ని అటు కలపడం, ఇటు తీసివేయడం ద్వారా ఆ రెండు సంఖ్యల్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ రెండు సంఖ్యల లబ్ధం అడిగితే లబ్ధం, నిష్పత్తి అడిగితే నిష్పత్తి, భేదం అడిగితే భేదం, మనం ఏదైనా తయారు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యారేఖపై ఒక సంఖ్యకు సమాన దూరంలో ఉండే రెండు సంఖ్యల యొక్క భేదం 12 అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చారు. ఇక్కడ భేదం ఇచ్చారు. ఇంతకు ముందు ప్రశ్నలో ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చారు. మొత్తాన్ని 2తో భాగిస్తే ఆ సంఖ్య దొరికింది. కానీ ఈ ప్రశ్నలో ఆ రెండు సంఖ్యల యొక్క భేదం ఇచ్చారు. ఒక సంఖ్యారేఖపై ఏదైనా ఒక సంఖ్యకు సమాన దూరంలో ఉండే సంఖ్యల యొక్క భేదం కానీ మనకి ఇచ్చినట్లయితే ఆ సంఖ్య విలువ ± భేదం అవుతుంది. ± భేదం. ఏ భేదం అయితే ప్రశ్నలో ఇవ్వబడిందో ఆ భేదానికి ± తయారు చేస్తే అది మనకి కావలసిన సంఖ్య ఏ అవుతుంది. ఇంతకీ ప్రశ్నలో ఇచ్చిన భేదం ఎంత అండి? 12. కాబట్టి ఆ సంఖ్య
+12 అయినా అవుతుంది, -12 అయినా అవుతుంది. సో నేను రెండిటితో కూడా ఆన్సర్ చేస్తాను. ముందు +12 వేస్తున్నాను. +12 ఒకవేళ ఆ సంఖ్య +12 అయితే ఆ 12లో సగం ఎంత? 6. ఆ 6ని ఒకవైపు తీసేయాలి, ఒకవైపు కలపాలి. +6 -6. 12లో 6 పోయినట్లయితే మనకి ఇంకా 6 అనేది ఉంటుంది. 12కి 6 కలిపితే 18 అవుతుంది. కాబట్టి ఒకవేళ ఆ సంఖ్య 12 అయితే దానికి సమాన దూరంలో ఉన్న ఈ రెండు సంఖ్యల యొక్క భేదం 18 - 6 = 12 అవుతుంది. ప్రశ్నలో భేదం అనేది మనకి 12గా ఇవ్వబడింది. ఒకవేళ ఆ సంఖ్య -12 అయితే, ఆ సంఖ్య -12 అయితే అప్పుడేం జరుగుతుంది? ఆ 12లో సగం 6ని అటువైపు కలపాల్సి ఉంటుంది, ఇటువైపు తీసేయాల్సి ఉంటుందని చెప్పాను. మరి -12కి +6 కలిపినట్లయితే -6 వస్తుంది. -12కి -6 కలిపితే -18 వస్తుంది. అంటే ఆ రెండు సంఖ్యలు -18 -6 అవుతాయి. అప్పుడు ఆ రెండింటికి భేదం తయారు చేద్దాం. భేదం అనే పదానికి అర్థం చెప్పాను, డిఫరెన్స్కి. గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. -6 -18లో ఏది పెద్దది? -6 పెద్దది, -18 చిన్నది. సంఖ్యారేఖపై -6 ఇక్కడ, -18 ఇక్కడ ఉంటుంది. ఎడమ వైపున ఉండే విలువ తక్కువ, కుడివైపున ఉండే విలువ ఎక్కువ. కాబట్టి ఇది పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. సో -6 -18, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, అదే భేదం అవుతుంది. -6 -(-) అవుతుంది. మరి 18లో 6 పోతే బ్యాలెన్స్ ఎంత అండి? 12. కాబట్టి భేదం 12, అలాగే భేదం 12. అప్పుడు ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవుతుంది? 18 + 6 = 24 అవుతుంది. అంటే ఇది అవ్వచ్చు. ఒకవేళ ఆ సంఖ్య -12 అయితే అప్పుడు ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవుతుంది? -18 - 6 కలిపి -24 అవుతుంది. అంటే ఇది కూడా ఆన్సర్ అవుతుంది. కాబట్టి సంఖ్యారేఖపై ఏదైనా ఒక సంఖ్యకు ఇరువైపులా సమాన దూరంలో ఉండే సంఖ్యల యొక్క భేదం ఇస్తే ఆ సంఖ్యల భేదానికి రెట్టింపుగా వచ్చినటువంటి విలువే ఆ రెండు సంఖ్యల మొత్తం అవుతుంది. కాబట్టి ఆ సంఖ్య +12 కానీ -12 కానీ అయితే ఆ సందర్భంలో మొత్తం 24 అవ్వచ్చు, లేదా మొత్తం -24 అవ్వచ్చు. కాబట్టి 2 అనేది సరైన సమాధానం అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంత లాజికల్ సెన్స్ ఈ ప్రశ్నలో దాగుందో చూడండి. కాబట్టి టెక్స్ట్ బుక్లో సంఖ్యారేఖ మీద ఉన్నటువంటి ప్రశ్నలు సులభంగా కనబడినంత మాత్రాన ఇది అప్లికేటెడ్గా ఇవ్వడేమనుకొని దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి మాత్రం వీల్లేదు. దాన్ని ఎంత అప్లికేటెడ్గానైనా మన మీద ప్రయోగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంఖ్యారేఖపై ఒక సంఖ్యకు సమాన దూరంలో ఉండే రెండు సంఖ్యల యొక్క లబ్ధం -7 అయినా ఆ సంఖ్య యొక్క వర్గం ఎంత అని అడిగారు. సంఖ్య యొక్క వర్గం. ఈ ప్రశ్నలో కూడా సమాన దూరం అని చెప్పారు, కానీ ఆ దూరం ఎంతో చెప్పలేదు, ఆ సంఖ్య ఎంతో కూడా చెప్పలేదు. సో దీన్ని ఎలా చేయాలి? ఈసారి మనకి ఇచ్చింది మొత్తము కాదు, భేదము కాదు, లబ్ధం ఇచ్చారు. సో లబ్ధం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మొత్తం ఇచ్చినప్పుడు అయితే ఆ మొత్తాన్ని బై 2 చేయడం ద్వారా సంఖ్య తెలుసుకుంటాం. భేదం ఇచ్చినట్లయితే ఆ భేదానికి +or- సింబల్ పెట్టడం ద్వారా ఆ సంఖ్య తెలుసుకుంటాం. మరి లబ్ధం ఇస్తే ఎలా తెలుసుకుంటాం? ఈ ప్రశ్నలో ఇచ్చిన ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత? -7. అంటే ఆ రెండు సంఖ్యలు గుణిస్తే -7 వస్తుందంటే ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 1, ఇంకో సంఖ్య 7 అవ్వాలి. 1 × 7 7. కానీ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు సంఖ్యల్లో ఏదో ఒక సంఖ్యకి మైనస్, ఇంకో సంఖ్యకి ప్లస్ ఉండాలి. అంటే -1 +7 అయినా అయి ఉండాలి, లేదా +1 -7 అయినా అయి ఉండాలి. సో 7 × -1 -7, -7 × +1 -7. కాబట్టి ఆ రెండు సంఖ్యలు ఈ విధంగా ఉండాలి. అయితే ఇంతకీ ఆ సంఖ్య ఎవరు? మనకి కావాల్సింది ముందుగా ఆ సంఖ్య. సో ఆ సంఖ్య ఏ విధంగా వస్తుంది? వాళ్ళని కలిపి బై 2 చేయడం ద్వారా వస్తుంది. మనం స్టార్టింగ్లో మొత్తం ఇచ్చేటప్పుడు రెండు సంఖ్యల మొత్తం తెలిస్తే ఆ మొత్తాన్ని బై 2 చేస్తే మనకు ఆ సంఖ్య వస్తుంది అన్నాం. ఇప్పుడు మనకి కావలసిన ఈ సంఖ్య నుండి సమాన దూరంలో ఉండే సంఖ్యలు దొరికేశాయి.
మరి సమాన దూరంలో ఉన్న సంఖ్యలు మనకి లభిస్తే ఆ సంఖ్యల మొత్తం కూడా మనకి దొరికినట్టే. సో ఏ రెండు సంఖ్యలు అయితే మన దగ్గర ఉన్నాయో ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని మనం బై 2 చేస్తే కావలసిన సంఖ్య వస్తుంది. మరి -1 +7 రెండు కలిపితే ఎంత వస్తుంది? +6. ఆ +6లో ఉన్న సగమే 3. అదే మనకి కావలసిన సంఖ్య. లేదు సెకండ్ కేసు తీసుకున్నట్లయితే -7కి +1 కలిపితే -6. ఆ -6లో సగమే -3. కాబట్టి మనకి కావలసిన సంఖ్య +3 అయినా ఉండొచ్చు, -3 అయినా ఉండొచ్చు. ఒకవేళ ఆ సంఖ్య +3 అయితే ఆ రెండు సంఖ్యలు కూడా -1 +7 అవుతాయి. ఇప్పుడు ఆ సంఖ్య నుండి దూరాలు సమానంగా ఉన్నాయో లేదో చూడండి. 3కి 4 కలిపితే 7, 3లో 4 తీసేస్తే -1. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికైనా దూరం 4, ఇక్కడి నుంచి ఇక్కడికైనా దూరం 4. ఒకవేళ మనకి కావలసిన సంఖ్య -3 అయ్యుంటే అప్పుడు ఆ రెండు సంఖ్యలు +1 -7 అవుతాయి. +1 -7. -3కి 4 కలిపితే +4, 4 కలిపితే +1 అవుతుంది. ఆ 4 తీసేస్తే -3 -4 -7 అవుతుంది. ఈ విధంగా మీకు లబ్ధం ఇచ్చినప్పుడు ఆ లబ్ధాన్ని రెండు సంఖ్యల లబ్ధంగా రాయండి. వాళ్ళిద్దరినీ కలిపితే మొత్తం అనేది వస్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో రెండు సంఖ్యల యొక్క మొత్తం దొరికితే ఆ సంఖ్యను తెలుసుకోవచ్చు అని చెప్పాను బై 2 చేయడం ద్వారా. ఒకవేళ ఈ రెండు సంఖ్యలు అయి ఉంటే మొత్తము బై 2 3 అనేది మనకు కావాల్సిన సంఖ్య అవుతుంది. ఒకవేళ ఈ రెండు సంఖ్యలు మనకు కావాల్సిన సంఖ్యలు అయితే వాటి మొత్తము బై 2 -3 అయినా మనకి కావాల్సిన సంఖ్య అవుతుంది. కాబట్టి మనకి కావలసిన సంఖ్య +3 లేదా -3. కానీ ఈ ప్రశ్నలో ఆ సంఖ్య వర్గం ఎంత అని అడిగాం. ఆ సంఖ్య వర్గం అంటే 3² అని అవ్వచ్చు, -3² అని అవ్వచ్చు. సో 3కి స్క్వేర్ చేసిన -3కి స్క్వేర్ చేసిన 9 అనేది వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం +9 అవుతుంది. ఇటువంటి ప్రశ్నలో లబ్ధం యొక్క రెండు కారణాంకాలు తయారు చేయడం మీదే మన ప్రశ్న యొక్క సాధన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదే విధంగా లబ్ధం మీద అడిగారు. సంఖ్యారేఖపై ఒక సంఖ్య నుండి సమాన దూరంలో ఉన్న రెండు సంఖ్యల యొక్క లబ్ధం -20 అయినా ఆ సంఖ్య ఏది అని చెప్పేసి ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. లబ్ధం ఎంత ఇచ్చారండి మీకు? -20. లబ్ధము -20 వచ్చిందంటే ఆ రెండు సంఖ్యల్ని మీరు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? 10 రెళ్ళ 20, 10 రెళ్ళ 20, 10 × 2. కానీ మైనస్ ఉంది కాబట్టి ఒక చోట మైనస్ తీసుకుంటే ఇంకో చోట ప్లస్ తీసుకోవాలి, ఒక చోట ప్లస్ తీసుకుంటే ఇంకో చోట -2 తీసుకోవాలి. 5 4 కూడా 20 కదా, అవి ఎందుకు తీసుకోకూడదు అనే డౌట్ మీకు వస్తుంది. 5 4 కూడా ఎందుకు కాకూడదు? సో -20ను -5 × 4 అని రాసామే అనుకుందాం. -5 × 4 అని రాస్తే ఆ రెండు సంఖ్యల మొత్తంలో సగం మనకి కావలసిన సంఖ్య అవుతుంది. అదే కదా చెప్తున్నాం. సో -5 + 4 యొక్క మొత్తం ఎంత అవుతుంది? -1 అవుతుంది. -1లో సగం -0.5 అంటే -1/2. కానీ పూర్ణ సంఖ్యల్లో -1/2 అనేది ఉంటుందా? ఉండదు, పాయింట్స్ ఉండవు. కాబట్టి -5 4 అవ్వడానికి అవకాశం లేదు. పోనీ -4 + 5 తీసుకుందామా అంటే అప్పుడు కూడా వారి మొత్తం ఎంత అవుతుంది? 5కి -4 కలిపితే +1 వస్తుంది. మరి 1లో సగం ఎంత? +1/2. అంటే అప్పుడు కూడా ఆ సంఖ్య భిన్నంగానే వచ్చింది. కాబట్టి భిన్నంగా రాకూడదు. కాబట్టి ఈ సందర్భంలో మనం 5 4గా ఆ సంఖ్యలు తీసుకోకూడదు. ఇప్పుడు మనకి కావలసిన ఆ సంఖ్య వస్తుంది చూడండి. ఒకవేళ ఆ సంఖ్యలు -10 + 2 అయితే వాటి మొత్తము బై 2 మనకి కావలసిన సంఖ్య అవుతుంది. అంటే -10కి +2 కలిపితే -8, ఆ -8లో సగం -4. కాబట్టి ఆ సంఖ్య -4 అవ్వచ్చు. లేదా సెకండ్ కేసు చూసినట్లయితే ఆ రెండు సంఖ్యలు +10 -2 అయినట్లయితే అప్పుడు ఆ సంఖ్య ఈ రెండిటి యొక్క మొత్తంలో సగం అవుతుంది. అంటే +10లోంచి -2 పోతే 8 అవుతుంది. ఆ 8లో సగం 4 అవుతుంది. కాబట్టి ఆ నెంబర్ -4 అయినా అవ్వచ్చు, +4 అయినా అవ్వచ్చు. కాబట్టి థర్డ్ ఆప్షన్
సరైన సమాధానం అవుతుంది. ఇంతకీ మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ మనకి కావలసినటువంటి ఆ నెంబర్ -4 అయితే ఆ -4కి ఈ రెండు సమాన దూరంలో ఉంటాయి. సమాన దూరం. -4 నుండి -10కు ఉన్న దూరం 6 యూనిట్లు, -4 నుంచి +2కు ఉన్నటువంటి దూరం 6 యూనిట్లు. ఇది కుడివైపు కాబట్టి +6 దూరం, ఇది ఎడమవైపు కాబట్టి -6 దూరం. సో దూరాలు ఈక్వల్గా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ 4 తీసుకున్నట్లయితే అప్పుడు మనకి కావలసిన సంఖ్యలు +10 -2 అవుతాయి. 4లో 6 తీసేస్తే -2 వస్తుంది, 4కి 6 కలిపితే +10 వస్తుంది. అంటే వీళ్ళిద్దరికీ దూరం 6 యూనిట్లే, వీళ్ళిద్దరికీ దూరం 6 యూనిట్లే. కాబట్టి మనకి కావాల్సిన సంఖ్య +4 అయినా అవుతుంది లేదా -4 అయినా అవుతుంది. లబ్ధం -10 × 2 -20, 10 × -2 -20. సంఖ్యారేఖలకు సంబంధించి మనం తెలుసుకుంటున్నటువంటి ప్రశ్నలో చివరి ప్రశ్న చూడండి. ఒక సంఖ్యారేఖపై ఒక ధనపూర్ణ సంఖ్యకు సమాన దూరంలో ఉండే రెండు సంఖ్యల లబ్ధం 135. అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నలో ఒక ధనపూర్ణ సంఖ్య అని ఇండికేషన్ ఇచ్చేశారు. సో ఒక ధనపూర్ణ సంఖ్య నుండి సమాన దూరంలో ఉండే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం 135. మరి 135ని ఏ విధంగా రాయొచ్చు? మీకు కారణాంకాలు తెలియాలి. 9 15ల లేదా 15 9ల అని రాసుకోవచ్చు. సో 9 15ల 135. మరి మనకి కావలసినటువంటి ఆ సంఖ్య ఏమవుతుంది? ఆ రెండు సంఖ్యల మొత్తంలో సగం అవుతుంది. మరి ఆ రెండు సంఖ్యల మొత్తం అంటే 9 + 15 24, ఆ 24లో సగం 12. ఎందుకు -9 -15 మీరు తీసుకోలేదు? 135ని -9 × -15 +135 అని రాసుకోవచ్చు కదా. ప్రశ్నలో క్లియర్గా చెప్పారు ఒక ధనపూర్ణ సంఖ్య అని చెప్పేసి. మరి ధనపూర్ణ సంఖ్య అని ప్రశ్నలో చెప్పారు కాబట్టి మనం కేవలం +15ని మాత్రమే తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ రకంగా ఆ రెండు సంఖ్యలు ఉంటే ఆ రెండు సంఖ్యల మొత్తంలో సగం ఎంత అవుతుంది? -9 -15 కలిపితే -24 అవుతుంది. -24లో సగం -12 అవుతుంది. కానీ ఈ ప్రశ్నలో అది ధనపూర్ణ సంఖ్య అని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం 12 అవుతుంది. ఒకవేళ ధనపూర్ణ సంఖ్య అని ఇవ్వకపోతే అప్పుడు మనకి -12 అయినా సరైన సమాధానమే, +12 అయినా సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? ఇది సంఖ్యారేఖపై తేలిగ్గా ఉండే ప్రశ్నలు మరియు అప్లికేటెడ్గా ఉండే ప్రశ్నలు.